dare to dream big. At Sun, we make it reality. చిత్రసీమలో ఒక్కోసారి ఊహించని అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. ఇందుకు హాలీవుడ్ మినహాయింపు కాదు. ఎలాంటి భారీ అంచనాలు, స్టార్ కాస్ట్ లేకుండా కేవలం కంటెంట్ ని నమ్ముకొని వచ్చిన హాలీవుడ్ చిత్రం అబ్సెషన్ ప్రపంచవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తోంది. $1 మిలియన్ కంటే తక్కువ బడ్జెట్తో, అంటే సుమారు 6.2 కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ సృష్టిస్తున్న రికార్డు ప్రపంచ సినీ మేధావులు నోరెళ్లబెడుతున్నారు. ప్రముఖ మాజీ యూట్యూబర్ భాస్కర్ దర్శకత్వంలో మే 29న విడుదలవ్వగా కేవలం 26 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా $234.5 బిలియన్, అంటే దాదాపుగా 2240 కోట్ల రూపాయలు. ఫిలిం ఫెస్టివల్లో కేవలం $15 మిలియన్ ఫోకస్ ఫీచర్స్ కొనుగోలు చేసిన ఈ చిత్రం ఇప్పుడు ఆ సంస్థ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా సరికొత్త రికార్డు సృష్టించింది. దీంతో గతంలో ఉన్న డౌన్టన్ అబ్బే $194.7 బిలియన్ రికార్డుని సులువుగా బ్రేక్ చేసింది. ఈ చిత్రం కేవలం అమెరికాలోనే కాకుండా భారతీయ బాక్సాఫీస్ వద్ద కూడా ఊహించని రీతిలో వీర విహారం చేస్తోంది. మే 29న విడుదలవ్వగా మొదటి రోజు 1.50 కోట్ల రూపాయల స్వల్ప వసూళ్లనే సాధించింది. అయితే మౌత్ టాక్ కారణంగా కేవలం 17 రోజుల్లోనే 76.75 కోట్ల రూపాయల నెట్ సాధించి రికార్డు క్రియేట్ చేసింది. సాధారణంగా హారర్ సినిమాలు రెండో వారంలో డ్రాప్ అవుతాయి. కానీ అబ్సెషన్ చిత్రం మాత్రం మొదటి వీకెండ్ కలెక్షన్ 7.45 కోట్ల రూపాయలు దాటి రెండవ వీకెండ్కి రికార్డ్స్ వసూళ్లు రాబట్టడం విశేషం. త్వరలోనే 100 కోట్ల రూపాయల క్లబ్లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. కథ విషయానికి వస్తే, మ్యూజిక్ షాప్లో పనిచేసే యువకుడు ఒక అతీత శక్తులున్న బొమ్మ ద్వారా తన స్నేహితురాల్ని ప్రేమలో పడేస్తాడు. ఆ తర్వాత ఆమె తన స్వభావాన్ని కోల్పోతూ సైకోగా మారుతోంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది చిత్రకథ.